వెల్కమ్ టు PM7 వార్తలు. ఆర్థిక మంత్రిగా ప్రధానిగా ఉన్నప్పుడు అధికారులు సార్ సార్ అని పిలిచేవారు. ఆయన చుట్టూ తిరిగేవారు. ఆయన వెంట నడిచారు. ఆయనకు రాచ మర్యాదలు చేశారు. ఆయన వద్దని వారించినప్పటికీ వినిపించుకోకుండా బంటు నాటకీయ సేవలను ప్రదర్శించారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత వారి అసలు రూపాన్ని చూపించారు. అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, అధికారం పోయిన తర్వాత ఎలా మారారో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కష్టమైన పరిస్థితిలో అనుభవంలోకి వచ్చింది. ఒక మంచి వ్యక్తికి, గొప్ప ఆర్థికవేత్తకి కష్ట సమయంలో ఆర్థిక ఊబి నుండి భారత్ ను బయటకు తెచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నిజంగా మానసిక వేదన మిగిల్చారు ఆయనతో పనిచేసిన ఆ అధికారులు. మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అధికారులను తన వ్యక్తిగత పనుల కోసం ఏనాడూ ఉపయోగించుకోలేదు. దేశ అభివృద్ధి కోసం మాత్రమే వారితో మన్మోహన్ సింగ్ చర్చలు జరిపేవారు. అయితే నిజాయితీకి నిలువుటద్దం లాంటి మన్మోహన్ సింగ్ తన ప్రమేయం లేని బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అధికార పక్షం ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. లేనిపోని ఆరోపణలు చేసి ఆయన వ్యక్తిగత జీవితానికి మకిలి అంటించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో నాడు తన హయంలో చోటు చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివరాలు అడగటానికి మన్మోహన్ సింగ్ ఒక అధికారికి ఫోన్ చేశాడు. ఆయన ప్రధానమంత్రి ఆఫీస్లో కీలక శాఖలో పనిచేశారు. సమాచారం కోసం మన్మోహన్ సింగ్ ఆ అధికారికి ఫోన్ చేయగా ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాత కొంత సమయానికి చేస్తాడని మన్మోహన్ సింగ్ భావించారు. కానీ ఆ అధికారి తిరిగి కాల్ కూడా చేయలేదు. ఇది మన్మోహన్ సింగ్ ను బాధించింది. ఆనాటి ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, ఆ అధికారికి అందులో పాత్ర ఉండటం వల్లే అలా చేశాడని మన్మోహన్ సింగ్ భావించారు. ఆ ఆరోపణల నుండి తనను తాను రక్షించుకోవడం కోసమే ఆ పని చేశాడని మన్మోహన్ సింగ్ ఒక అభిప్రాయానికి వచ్చారు. ఆ అధికారి చేసిన పని వల్ల తనలో మనోధైర్యం తగ్గిపోయిందని మన్మోహన్ సింగ్ తన అంతరంగికుల వద్ద వాపోయారట. ప్రధానమంత్రిగా దిగిపోయిన సందర్భంలోనూ మన్మోహన్ సింగ్ నిర్వేదంగా మాట్లాడారు. మీడియా నన్ను పట్టించుకోలేదు, పట్టించుకోవాలని మీడియాను కూడా నేను కోరలేదు. నేను చేసిన పని గురించి రాయాలని అడగలేదు. మీడియా రాస్తే నాకు వచ్చే ప్రయోజనం గురించి ఆలోచించలేదు. 10 ఏళ్లు నా పని నేను చేసుకుంటూ పోయాను. ఎదుటి వారి పనిలో నేను వేలు పెట్టలేదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాను, అలాగే అన్ని ఇబ్బందులను సహించాను. అయినప్పటికీ నేను నా దారిలో మాత్రమే ప్రయాణించాను. ఏనాడు కూడా దేనికోసం పాకులాడలేదు. ఫలానాది కావాలని అడగలేదు. స్థిత ప్రజ్ఞతను అలవర్చుకున్నాను. దానిని తుది వరకు కొనసాగించాను అని ఆనాడు నిర్వేదంగా మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. క్లిష్ట సమయంలో 10 ఏళ్లు భారత ప్రధానిగా చేసిన ఒక గొప్ప వ్యక్తికి ఆ పార్టీలో ప్రముఖులుగా చెలామణి అయిన వారు గాని ఏమాత్రం పట్టించుకోకపోవటం, అలాగే అప్పటిదాకా భారత ప్రధాని అంటూ ఆర్టికల్స్ రాసిన మీడియా పదవి నుండి దిగిపోయే సమయంలో కనీసం గౌరవం చూపలేదని ఆయన సన్నిహితులు అంటుంటారు. మీడియా నా గురించి ఈ సమాజానికి చెప్పకపోవచ్చు. సొంత పార్టీ నాయకులు ఆ విషయాన్ని చెప్పలేకపోవచ్చు. ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని కలిగించకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఈ దేశ చరిత్ర నన్ను స్మరించుకుంటుంది. నన్ను తన ఉజ్వలమైన భవిష్యత్తులో భాగంగా చేసుకుంటుంది. ఆనాడు నా జన్మ చరితార్థమైనట్లేనని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. నాడు మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించగా ఆ మాటలు విని కొంతమంది కాంగ్రెస్ నాయకులు నొచ్చుకోవడం విశేషం. కానీ భారత ప్రజలు మంచి మనసున్నవారు. వారు మిమ్మల్ని తరతరాలుగా గుర్తుంచుకుంటారు. డాక్టర్ మన్మోహన్ జీ, బహుశా మీ ఆర్థిక సంస్కరణలు ఆ దేవలోకానికి కూడా అవసరమై ఉండవచ్చు. అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నారు దివికి అని మేమంతా అష్టు నయనాలతో భావిస్తున్నాం.